బిల్ గేట్స్ ఎపిసోడ్ కొంచెం తెలుగు వాళ్ళకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అది కొంచెం కనువిప్పుగా ఒకటి ఉంది. ఓకే యా సరే, ఇరాన్ అమెరికా యుద్ధ బేరీలు, స్టాక్స్ డమాలు, యుద్ధ నౌకలు మోహరింపు, రష్యాతో విన్యాసాలు. ఇరాన్ అమెరికాలకు సంబంధించి ఇరాన్ మీద తెలుసు కదా మీకు, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాటి మీద చర్చలు. మొదటేమో అసలు వెళ్ళిపోతాము, అన్ని నౌకలు మోహరించాము, ఇదంతా కూడా ట్రంప్ చాలా బెదిరించారు. వాళ్ళేం తగ్గలేదు. తగ్గకపోయిన తర్వాత మేము చర్చలు జరుపుతాము అని మొదలు పెట్టారు. అక్కడ చర్చలు జరుపుతూనే నేను చెప్పినట్టు చేయాలి అన్నట్టుగా మాట్లాడితే ఇరాన్ నథింగ్ డూయింగ్, మేము కావాలంటే మేము యుద్ధ నౌకలు ముంచేయగలుగుతాము అని అధ్యక్షుడు కొమేని ఒక ప్రకటన చేశాడు. నేను ఇంకా చెప్పిన సార్వభౌమత్వం అన్నట్టు ఆ మాట అన్నారు వాళ్ళు. నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ సావరినిటీ. మీరు మా మీద ఏదైనా చేస్తే మటుకు మేము చాలా చోట్ల మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టగలుగుతాం అన్న పద్ధతిలో వాళ్ళు హెచ్చరికలు చేశారు. చేయడంతో ట్రంప్ ఇప్పుడు చర్చల పార్టీ తగ్గించి యుద్ధ పార్టీ లేదా మా బలాలను పంపించడం, అసలు వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో మాకు లక్షల మంది సైనికులు ఉన్నారు, వీళ్ళకి ముప్పుతిప్పలు పెడతామన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. వాళ్ళు తగ్గలేదు. దాంతో ఇప్పుడు టెన్షన్ బాగా పరాకాష్ఠలు వచ్చింది. ఇప్పుడు అమెరికా యొక్క మిసైల్స్, ఆ తర్వాత F-35 విమానాలు, చాలా పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, ఆయుధాలు అన్నీ అక్కడ మోహరించబడి ఉన్నాయి. దానికి తగినట్టే ఇరాన్ కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా యుద్ధ విన్యాసాలు చేస్తుంది. ఎవరితో కలిసి? రష్యాతో కలిసి. రష్యా ఇరాన్ చాలా చిరకాల మిత్రులు. రష్యాని ఏదో ఒక విధంగా దారి తెచ్చి ఉక్రెయిన్కు లోపలేటు చేద్దామంటే అది జరగలేదు. ఇప్పుడు భారతదేశం ఈతో ఒప్పందం చేసుకున్న తర్వాత అదొక సమస్య ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏదో ఒక విధంగా ఒత్తిడి చేసి యూరోపియన్ యూనియన్ తో ఒక ప్రకటన చేయించారు. ఏమని? ఇరాన్ మిలిటరీ గార్డ్స్ అని ఉంటారు, రెవల్యూషనరీ గార్డ్స్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేవాళ్ళు టెర్రరిస్టులు అని యూరోపియన్ యూనియన్తో ప్రకటన చేయించింది అమెరికా. దాంతో ఇరాన్ ఇంకా మా సైన్యాలు మా కోసం పనిచేసే వాళ్ళని మీరు టెర్రరిస్టులు అంటారా, మేము యూరోప్కు అమెరికా కూడా గుణపాఠం చెప్తామన్న స్థాయిలో వాళ్ళు కూడా కవాతులు చేస్తున్నారు. ఇప్పుడు రష్యా కూడా చేయడంతో అది ఇంకా కొంచెం టెన్షన్ పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు టెన్షన్ స్పాట్ ఏది అంటే మధ్యప్రాచ్యం లాగా తయారైంది. ఇప్పుడు ట్రంప్ చేతిలో దీనికి నిజంగా పరిష్కారం ఉందా అంటే లేదు. ఇంకోటి ఇజ్రాయెల్ ఇష్యూ కూడా ఇప్పుడే వచ్చింది. భారతదేశం విషయం తీసుకుంటే మీరు ఐక్యరాజ్య సమితిలోనేమో మనం ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న దానికి వ్యతిరేకంగా మనం తీర్మానం చేశాము. కానీ ఇజ్రాయెల్కే వెళ్తున్నారు భారత ప్రధానమంత్రి. ఇప్పుడు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మొదటేమో ఇజ్రాయెల్ ఖండిస్తూ తీర్మానాన్ని మనం బలపరిచాం. కానీ నిన్న ఓటింగ్ జరిగినప్పుడు మనం దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్తో స్నేహం అంటే ఇరాన్తో వైరం. ఇరాన్ ఇజ్రాయెల్ పరమ శత్రువులు కదా, వాళ్ళ మధ్య యుద్ధం నడుస్తుంది. కాబట్టి భారతదేశానికేమో ఇరాన్ ఫ్రెండ్, రష్యా ఫ్రెండ్. చాలా విచిత్రంగా ఒక 13లో మనం కూడా చిక్కుకున్నాం. ఇప్పుడు ట్రంప్కేమో మనం కృతజ్ఞతలు చెప్పి ఒప్పందాలు కుదుర్చుకుని అడ్డు వెళ్తూ, ఇటేమో రష్యా ఇరాన్ మా స్నేహితులు అంటే అది కుదిరే కథగా లేదు. నిన్ననే ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ను ఖండిస్తూ, హమాస్ను ఖండిస్తూ తీర్మానం కూడా చేసింది నిన్న. ఇందులో భారత్ లేదు. కాబట్టి అంతర్జాతీయ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా మారబోతుంది. మనం ఇందాక చర్చించిన దేశీయ మత సమస్యలకు కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే భారతదేశం గణనీయమైన సంఖ్యలో ఆ జనాభా సంబంధాలు కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ సమయంలో సమతుల్యంగా ఎలా వ్యవహరిస్తాము, మన ప్రయోజనాలు ఎలా కాపాడుకుంటాము. ఇప్పుడే వచ్చినటువంటి బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వము, జమాతే ఇస్లామీతో వాళ్ళ స్నేహము, పాకిస్తాన్ వాళ్ళ మీద దగ్గర చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నము, ఇవన్నీ కూడా భారతదేశ విదేశాంగ విధానానికి చాలా పెను సవాళ్లుగా ఉన్నాయి. వాటిని మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9 న్యూస్.